మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో తిరిగి మరొక కృపాదినాన్ని కృపా సన్నిధిలో కృపావాక్యమును ధ్యానం చేయటానికి కృప చూపించినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే దేవుని వాక్యాన్ని దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు. ఈ యొక్క సర్వశక్తిమంతుని యొక్క కృపా పరిచయల ద్వారా సర్వశుభములు మీకు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి భక్తుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. కృపగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ మాటల్ని వివరించండి తండ్రి. వివరించి మా హృదయములకు గోచరము అగునట్లుగా ఈ మాటలు బుద్ధిగంతాల వరకు వెలుటకు ప్రభా మీరే సరళం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్లారా, ఈ యొక్క సమయంలో మనము చదువుకున్నటువంటి మాటల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం వినేటువంటి వారంగా ఉండాలి. విన్నటువంటి వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాక్యాన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకున్న వాక్యాన్ని ప్రకారముగా మనము ప్రవర్తించేటువంటి వారమై ఉండాలి. ఇవి ఏవి కూడా వీటిలో ఏది ఒక్కటి లేకపోయినా ఆ వాక్యపు ఫలింపు, ఆ వాక్యపు వాగ్దానము, ఆ వాక్యపు యొక్క క్రియ మన జీవితంలో జరగకుండా ఆగిపోతుంది. అందుకనే ప్రవర్తించువారై ఉండాలి. ఎప్పుడు ప్రవర్తిస్తారు? విని అర్థం చేసుకొని అన్వయించుకొని అనుసరించేటువంటి అనుభవంలోకి రావాలి. అంటే మనము దాన్ని ఆ క్రమములో మనము ఉన్నప్పుడు దాని ప్రకారంగా ప్రవర్తిస్తాం. కాబట్టి దేని చేతనైనాను, ఎవరి చేతనైనాను, ఏ కారణం చేతనైనాను మనము మోసగించబడడం కానీ మోసపోవటం కానీ జరగదు. కనుక మోసాలు, పలు విధమైనటువంటి మోసాలు ఉన్నాయి ఈ లోకంలో. క్షణాలలో క్షణకమైనటువంటివి ఉన్నాయి. వాటిని బట్టి మోసపోవటము, అందును బట్టి మోసపోయిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత, అన్నీ లేకుండా పోయిన తర్వాత, అంతా కూడా ఊడ్చుకుని పోయిన తర్వాత ఏమి ప్రయోజనము? దానివలన ఏమి ప్రయోజనము? కష్టపడింది నీవే, సంపాదించుకుంది నీవే, సమకూర్చుకుంది నీవే, వాటన్నిటిని కలిగి ఉండటానికి ఇష్టపడింది నీవే. కానీ ఇంత ప్రయాసతో ఇన్ని చేసుకొని ఇన్ని కలిగి ఉండి చివరికి అవి అనుభవించకుండా అవి నీ యొద్ద నుంచి మోసగించబడి, నీ యొద్ద నుంచి అవి దొంగిలించబడి ఏ కష్టము లేకుండా, ఏ ప్రయాసము లేకుండా నీ ముందే, నీ ఇంట్లో వారై ఉండొచ్చు, బంధువులై ఉండొచ్చు, ఇరుగు పొరై ఉండొచ్చు, నీ కష్ట
ఫలితము వాళ్ళు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అలాగ అనుభవించడానికి వాళ్ళు చెప్పేటువంటి మాటలు, దేవుడు చెప్పేటువంటి మాటలు కాదు, కానీ వారు చెప్పేటువంటి మాటలు విని ఆ మాటలలో మోసగించబడడం, అందులో సత్యం ఉందా, న్యాయం ఉన్నదా, అందులో మంచి ఉన్నదా, మేలు ఉన్నదా అని ఏది కూడా ఆలోచన చేయకుండా ఏదో అబద్ధాలతో కూడినటువంటి మోసపూరితమైనటువంటి మాటలకు విని ఆకర్షించబడి వెంటనే మరి పరుగులు తీస్తూ నష్టపోకుండా, అలాగా మరి ఎలాంటి ఇబ్బంది పడకుండా వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతున్నటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ముందుకు వెళ్తే దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకు వినాలి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి. వాక్యాన్ని నమ్మాలి, అది సత్యమని విశ్వసించటానికి. వాక్యాన్ని ఆచరించాలి, నేర్చుకున్న దానిని జీవితంలో పాటించటానికి. కేవలం వినేవాడు మోసపోతాడు. జ్ఞానం ఉండి ఆచరించలేకపోతే ప్రయోజనం అనేది ఉండదు. ఇది మనకు తెలియవలసినటువంటి విషయాలు. ఒకవేళ ఉదాహరణకు వాక్యం చెప్తుంది ప్రార్థించుడి అన్నప్పుడు, ఆ వాక్యాన్ని బట్టి, వాక్యం చెప్పేదాన్ని బట్టి ప్రార్థన చేయాలి. మరి క్షమించుడి అని చెప్తే ఇతరులను క్షమించేటువంటి వారుగా ఉండాలి. ప్రేమించుడి అన్నప్పుడు ఇతరుల్ని ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. వాటిని విడిచిపెట్టు అన్నప్పుడు వాటిని విడిచిపెట్టాలి. పాపానికి దూరముగా ఉండుడి అన్నప్పుడు మనం దూరంగా ఉండాలి. అది వాక్యం చెప్పేటువంటి రీజన్. ఇలాంటి తెలియపరుస్తున్నటువంటి కొన్ని సత్యాలు. ఈ సమయంలో వాక్యాన్ని మరి వినేటువంటి వారు 4 రకమైనటువంటి మనుషులు ఉంటారు. 4 కేటగిరీలు. 1 వాక్యాన్ని విని మర్చిపోయేటువంటి వారు, వాక్యాన్ని విని విమర్శించేటువంటి వారు, వాక్యాన్ని విని మార్పు లేనటువంటి వారు, వాక్యాన్ని విని దాని చొప్పున చేసేటువంటి వారు. వాక్యం విని మరి మర్చిపోయేటువంటి వారు ఎందుకు మర్చిపోతారు అని అంటే, సాతానుడు వచ్చి ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వాక్యాన్ని విని విమర్శించేటువంటి వారు వాక్యాన్ని వింటారు. వాళ్ళు తమ జీవితానికి అప్లై చేసుకోకుండా దాంట్లో తప్పులు, ఎదుటి వాళ్ళలో బలహీనతలు, దాంట్లో ఉన్నటువంటిది ఏంటి, ఇది ఎట్లాగా అట్లాగా అని తన జీవితం అంతా కూడా అలాగనే ముందుకు సాగిపోతూ ఉంటారు. ఆశీర్వాదాలు కాదు, శాపాలు తెచ్చుకుంటారు. వాక్యాన్ని విని మార్పినటువంటి వాళ్ళు శవముతో మరి పోల్చబడినటువంటి వారు, అంగీకరించరు. మరి అలా అంగీకరించాలంటే, వాక్యం చెప్పినట్టు చేయాలంటే వాళ్ళ యొక్క హోదా ఏమవుతుంది, వాళ్ళ హోదా అంతస్తు ఏమైపోద్ది, వాళ్ళ గౌరవం ఎట్లయిపోతుంది, అలాగుంటే నలుగురులు ఎట్లాగా అన్నటువంటి మరి ఇదితో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చేతులారా నాశనం చేసుకుంటారు. వాక్యాన్ని విని దాని చొప్పున చేసేటువంటి వారు 60 దంతులు, 30 దంతులు, 100 వాళ్ళు ఏదున్నా కూడా వాళ్ళ జీవితంలో వాక్యాన్ని బట్టి, వాక్యం లేకపోతే దేన్ని నమ్మరు వాళ్ళు. ఆ క్రమంలో మరి బైబిల్ చెప్పేటువంటి మాట, వాక్యము కేవలం వినకూడదు, హృదయములో దాచుకోవాలి. 119 కీర్తన 11వ చరణం ప్రకారంగా వాక్యాన్ని విమర్శించకుండా విశ్వాసంతో స్వీకరించాలి. 1 తెస్సలోనికీయుల పత్రిక 2:13 ప్రకారంగా వాక్యం జీవితాన్ని మరి మార్చాలి. రోమపత్రిక 11:12 ప్రకారంగా వాక్యాన్ని ఆచరించేటువంటి వారే ఫలిస్తారు. యాకోబు పత్రిక 1:2 ప్రకారంగా దేవుని వాక్యము జీవము గలది మరియు శక్తి కలిగినటువంటిది. హెబ్రీ పత్రిక 4:12 అందును బట్టి జీవితం మారటానికి
వాక్యము మన మార్గానికి దీపము. 119 కీర్తన 105 చరణం. 7 వాక్యానుసార జీవితము నిత్య ఆశీర్వాదనలకు దారితీస్తుంది. యోహాను సువార్త 13:17 ప్రకారంగా. ఇది మనకు మరి మోసపోకుండా మన జాగ్రత్త కలిగి ఫలించడానికి ప్రభువు యొక్క వాక్యం మనకు తెలియచేసేటువంటి విషయాలు. వాక్యాన్ని వినడము ఆరంభము, ఆచరించటము విజయం. వాక్యం వినడం అనేది ఆరంభము, ఆచరించటం అనేది జీవితంలో గొప్ప విజయం. వాక్యము చెవిలో వినిపిస్తే జ్ఞానం వస్తుంది, అలాగనే హృదయములో నిలిస్తే మార్పు వస్తుంది. వాక్యాన్ని ప్రేమిస్తే హృదయము దేవునికి ప్రియమైనదిగా ఉంటుంది. వాక్యానుసారమైన జీవితము పరలోక ఫలమును ఇస్తుంది. దేవుని వాక్యము మన జీవితానికి దిక్చూచి. దేవుని వాక్యాన్ని వినడం జ్ఞానానికి ద్వారము, ఆచరించటము ఆశీర్వాదానికి ద్వారం. ఇది మన జీవితాలలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, మరి వాక్యం ఉన్నటువంటి సత్యాలు. ఈరోజు ఈ కేటగిరీలో ఫలించేటువంటి, నూరింతలు ఫలించేటువంటి కేటగిరీలో ఉన్నామా? విమర్శించేటువంటి వారంగా, విని మార్పు లేకుండా, విని వాటిని ఉంచుకోకుండా, ప్రవర్తించకుండా అలా ఉన్నప్పుడు ఎంత నష్టాలు జరుగుతాయో వాక్యం చెప్తుండగా ఈ మాటలను బట్టి ఒకసారి సరిచూసుకొని తిరిగి నూరింతలు ఫలించేటువంటి కృప దేవుడు మరి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ దిన వాక్యాన్ని బట్టి బిడ్డలు ఈ వాక్యాన్ని బట్టినైనా మరి ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకొని తిరిగి బాగు కావటానికి మీరిచ్చిన చెప్పిన మీ మాటలను బట్టి వారి జీవితాల్లో ఈ మాటలు బుద్ధిగంతల వరకు ప్రతి బిడ్డ కూడా అందించబడటానికి మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం దయచేయమని నీ కృపకు అప్పగిస్తుండగా ఈ పునరుద్ధరణపు మరి ఆరాధన బిడ్డలు పాల్గొని నీ శరీరంలో రక్తంలో పాలుపంపులు కలిగి బిడ్డలు ఆ విధంగా కొనసాగటానికి నీ కృపను, నీ ఆశీర్వాదం దీవులు నింపుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, మాని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం పొడి ఉన్నటువంటి వింటున్నటువంటి బిడలకును, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకు, నా దాసులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశిస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.